హలో అండి. వెల్కమ్ టు అనదర్ మినీ వ్లాగ్. ఈరోజు చేపల కూర నేను ఎలా చేస్తానో చూపిస్తాను. పులుసు అనమాట. ముందైతే బ్లెండర్ తీసుకొని అందులో కొన్ని ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, ఇంకా జీలకర్ర, ధనియాలు వేసేసి కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. దాని తర్వాత చేపల కూర గిన్నె తీసుకొని కొన్ని మెంతులు వేసుకొని వేగిపోయిన తర్వాత ఈ మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ ఉంది కదా, ఇదంతా ఆయిల్లో పచ్చివాసన పోయేదాకా వేయించేసుకున్నాను. వేయించుకున్న తర్వాత ఇందులో స్పైసెస్ యాడ్ చేస్తున్నాను. అంటే సాల్ట్, కారం, పసుపు ఈ 3 కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను. వేసేసుకొని కొంచెం సేపు అయిన తర్వాత పచ్చిమిర్చి ఇలా ఘాటు పెట్టేసుకొని అవి కూడా వేసేసుకుంటున్నాను. ఇవి కూడా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కడిగి శుభ్రంగా పెట్టుకున్న చేప ముక్కలు ఉంటాయి కదా, అవైతే ఇందులో నేను వేసేసుకుంటున్నాను. నేను ఎటువంటి మ్యారినేట్ చేయలేదు, డైరెక్ట్గా చేప ముక్కలు వేసేసాను. దాని తర్వాత మా టేస్ట్కి తగ్గడా చింతపండు పులుసు అయితే వేసేసుకుంటున్నాను. తర్వాత మాకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ కూడా వేసేసుకొని మసాలా కోసం లవంగాలు, చెక్క, ఇలాచి ఇవన్నీ మిరియాలు ఇవన్నీ వేసుకొని మసాలా పట్టేసుకుని ఆ మసాలా ఇందులో అయితే వేసేసుకున్నాను.